నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు కిలారి నాగార్జున ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, రిషికొండ ప్యాలెస్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజము అనేది పక్కన పెడితే, అక్కడ వాడిన మార్బుల్ తో ఒక ఫ్యామిలీ సెట్ చేయొచ్చు, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కట్టొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్ ఈ ప్యాలెస్ గురించి? ఇక్కడ మా రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఎంతగా బరిదెగించడానికి అవకాశం ఉందో ఈ ఉదాహరణతో మనకు కనపడుతోంది. మొట్టమొదట ప్రజా నిర్ణయానికి గత ప్రభుత్వం తీసుకొని ఒకే రాజధాని అమరావతి అన్నదానికి తూట్లు పొడవటానికి 3 రాజధానులు అనేటువంటి ఒక థియరీని వీళ్ళు తీసుకొచ్చారు. అది లీగల్గా నిలబడదు అని లీగల్గా కాస్త నాలెడ్జ్ ఉన్న ప్రతి వాడికి తెలుసు. కానీ 3 ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం. ఎందుకంటే అందరూ కూడా అమరావతి రాజధాని అంటే వాళ్ళంతా బలంగా ఉంటారు కాబట్టి ప్రాంతాల వారీగా మీకు కూడా మేము ఒక రాజధాని ఇస్తామంటే వాళ్ళు వద్దంటున్నారు చూడండి అని అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చడానికి చేసినటువంటి ప్రయత్నం. సరే, అందరం ఇందాక అనుకున్నట్టుగానే అది లీగల్గా అసాధ్యం. వాళ్ళ భూములు తీసుకొని మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్ వాళ్ళకి ఇవ్వకుండా నేను ఇక్కడ నుంచి రాజధాని మారుస్తానంటే అది జరిగే పని కాదు. కానీ వీళ్ళు ఇంకో కొత్త నాటకం ఏం ఆడారంటే, క్యాంప్ ఆఫీస్ అనే ఒక పేరు పెట్టి అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి క్యాంప్ ఆఫీస్ పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోతే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే పరిపాలనా రాజధాని అనేటువంటి ఒక థియరీ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వాళ్ళు అక్కడ దానికోసమే కడుతున్నామంటే పోయేది. అక్కడ ఉన్నటువంటి ఆ రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో టూరిజం వాటిని కూలగొట్టి రిషికొండకి గుండు కొట్టి విమర్శలు వస్తే దానికి మళ్ళీ గ్రీన్ మ్యాట్ వేసి ఇన్ని రకాల పిల్లి మొగ్గలు వేసేసి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజభవంతిని కట్టడం జరిగింది. ఇది నమ్మటానికి కూడా మనకెందుకు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కట్టారు అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తల్ని నమ్మటానికి కారణం కూడా ఏంటంటే, ఆయనకి ప్యాలెస్లు పిచ్చున్నటువంటిది సంగతి అందరికీ తెలుసు. లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, తర్వాత ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, ఎక్కడ కట్టినా కూడా ప్యాలెస్ టైప్ లోనే ఉంటుంది. సో అలాంటిది ఇక్కడ కట్టడం మూలాన వచ్చినటువంటి విమర్శలు. సరే, క్యాంప్ ఆఫీస్ కడుతున్నాం అన్నారు, బాగానే ఉంది. కానీ ఆ మాట చెప్పకుండా ఎన్ని రకాల పిల్లి మొగ్గలు వేశారు. ముందు రోజా గారు ఏమన్నారు, ఇది టూరిజం, ఒక స్టార్ హోటల్ లాగా కడుతున్నాం, టూరిజం ప్రాజెక్ట్ అన్నారు. ఎవరిని చూస్తామంటే ఎవరిని అలౌ చేయలేదు. ఆ తర్వాత ఏమి రాగం అందుకున్నారు, లేదు సీఎం క్యాంప్ ఆఫీసు, ఇక్కడ ఆఫీసులన్నీ సెట్ చేస్తున్నాం ఆయన వచ్చినప్పుడు ఉండటానికి అన్నారు. పోనీ ఆ మాట మీద నిలబడ్డారా? నిన్నేమంటున్నారు, ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ వస్తే ఉండటానికి, వాళ్ళు ఉండటానికి 500 కోట్ల రూపాయలు పెట్టి భవనం కట్టాలా? ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు? సో అక్కడ నిర్మించినటువంటి ప్రతి కట్టడం, దాంట్లో ఉన్న ఇంటీరియర్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి టేస్ట్కు తగ్గట్టుగానే అక్కడ జరిగింది అనేటువంటిది, అది ఎవరు అవునన్నా కాదన్నా అది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఆయన నివాసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టారు. అయితే చాలా మంది, కొంతమంది సైకాలజిస్టులు చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నారు. ఏంటంటే, ఇలా పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉండాలి, లక్షల కోట్ల ఆస్తి ఉండాలి, ఇలాంటి మనస్తత్వాన్ని, అది సైకలాజికల్ డిజార్డర్ ఏమంటారంటే వల్గర్ ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్. ఇది ఒక పదం ఉంది, వల్గర్ ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్. అంటే వాళ్ళకున్న సంపదను విపరీతంగా జనానికి చూపించుకోవాలనేటువంటి ఒక మనస్తత్వం. ఇది సాధారణ మనస్తత్వం కాదు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనుసన్నలోనే, ఆయన ఆజ్ఞ మేరకే అప్పుళ్ళు ఊబిలో కూరుకుపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి 500 కోట్లు పెట్టేసి ఒక క్యాంప్ ఆఫీసు, ఒక సీఎంకి ఆఫీస్ కట్టించారు అంటే దాన్ని ఏమనుకోవాలి? మ్యాడ్నెస్ తప్పితే ఏమని చెప్పండి. ఇప్పుడు 1 సెంటు స్థలం ఇచ్చి పేదవాడికి అసలు నేను వాళ్ళ జీవితాలు ఉద్ధరించేశానని చెప్పి ప్రచారం చేస్తున్నాడు ఆయన. సో ఇవాళ ఆయన బాత్రూమే 500 స్క్వేర్ ఫీట్ అంటున్నారు. 500 స్క్వేర్ ఫీట్ అంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు అంటే 2 ఇళ్ళు వస్తాయి వాళ్ళకి సెంట్లో. సో అలాంటి ఇది చేసి పైగా ఏమంటాడు, నేను పేదవాడిని వాళ్ళందరూ పెత్తందారులు, నేను పేదవాడిని వాళ్ళందరూ పెత్తందారులు. పేదవాడి ఉండేటువంటి ఆలోచన విధానం అలా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు హిమాలయ మినరల్ వాటర్ వాడుతున్నారని, అది దాని ఖరీదు 50 రూపాయలని ఆ రోజున రాగానే ఆయన చాలా ఇదిగా అన్నారు.
అని నేను ఓన్లీ ఇది మాత్రం 20 రూపాయలు వాటర్ తాగుతానని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఎలాంటి వాటర్ తాగుతున్నారో మనం చూస్తున్నాం. ప్రజావేదిక అక్రమంగా కట్టారు కాబట్టి కూల్చేస్తున్నానని చెప్పి 10-12 కోట్ల రూపాయలు దాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. మరి వాళ్ళు అక్రమంగా నువ్వు ఎలా కట్టావు? కోర్టులు వద్దన్నాయి, పర్యావరణం ఇవి గ్రీన్ ట్రిబ్యునల్ వద్దంది. ఇన్ని వద్దన్నా కూడా వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి నువ్వు అనుకున్నది అక్కడ కట్టావు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసిందంటారు చూసారా, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని చెప్పేసి 20 సంవత్సరాల పాటు నేనే అధికారంలో ఉంటాను, ఇదంతా నా సామ్రాజ్యం, సో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కోట ఉండాలి అనేటువంటి విపరీత మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుడు అనేటువంటి వ్యక్తి ఆగు తగ్గు అని చెప్పి ఒక చెక్ పెట్టాడు. ఎక్కడో అప్రతిహతంగా 151 సీట్లు ఉన్నటువంటి ఆయన్ని ఇవాళ 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి వాళ్ళల్లో కూడా ఎంతమంది నీతో నిలబడతారో తెలియనటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో భగవంతుడు కల్పించాడు. కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆయన ఇంకా కొంత ఎక్స్టెన్షన్ ఇస్తాడు. లేదు అహంకారం తలకెక్కి భగవంతుడి కంటే నేనే గొప్పవాడిని, నేను అనుకున్నదే జరుగుతుంది అనేటువంటి స్థాయికి నువ్వు ఎప్పుడు వస్తావో ఇలాంటి ఉదాహరణలే ఆయన చూపిస్తూ ఉంటాడు. కాబట్టి దీని నుంచి మనందరం కూడా పాఠాలు నేర్చుకోవాలి. ఏది శాశ్వతం కాదు, అది అధికారం కానివ్వండి మిగతాది ఏదైనా కూడా, ఏది నాది కాదు అనేటువంటి మనస్తత్వంతో సేవ భావంతో రాజకీయాల్లోకి వస్తే ఒక రకంగా ఉంటుంది. కానీ ఇలాగ అత్యాశతో వస్తే అధపాతాళానికి పడిపోతారంటానికి జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఈ ప్యాలెసే ఒక ఉదాహరణ. ఆ ప్యాలెస్ లో కాలన్న పెట్టగలిగాడు ఆయన కానీ ఆయన ఫ్యామిలీ కానీ, పైగా ఇవాళ ఒక అప్రదర్శన మూట కట్టుకున్నాడు. దీని నుంచి మనందరం కూడా పాఠాలు నేర్చు. కానీ అంటే సార్ ఇప్పుడు ఇన్ని రోజులు అసలు ప్యాలెస్ వైపు కానీ అంటే ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు, కానీ సడన్ గా ఇప్పుడు ఫోటోలు అన్ని బయటకు వస్తున్నాయి, అన్ని అక్కడ ఏమేమి వాడారో అన్ని ఫోటోలు వస్తున్నాయి. ఎట్లా సార్ అంటే ఎలా? అంటే ఇక్కడ మనం కంపేర్ చేసి చూస్తానమ్మా, ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా చూసాం. ప్రగతి భవన్ అనేది లోపల ఎలా ఉంటుంది అనేది కేసీఆర్ గారు దిగిపోయే వరకు మనం ఎవరన్నా చూసామా? ఆ లోపల అన్ని భవనాలు ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు. లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలియదు. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు? పట్టుమని 10 మందో 20 మందో ఉన్నారు, కొద్దిమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు. సో ఇవాళ ఎలాగైతే గవర్నమెంట్ మారగానే ప్రగతి భవన్ అనేది ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి అక్కడ లోపలికి వెళ్ళి కళ్ళు తిరిగి కింద పడిపోయారు, ఇలాంటివి ఉన్నాయా ఇక్కడ అని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం పోగానే రిషి వ్యాలీ కొండ మీదకి వెళ్ళి దాని దగ్గర వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితి కూడా అదే అయింది. ఋషికొండ ఈ ప్యాలెస్ లోకి వెళ్ళి ఏమిటిది, ఈ నిర్మాణం ఏంటి, ఓ బాత్ టబ్బే ఎన్నో లక్షలైంది అంటున్నారు, కమోడే ఎన్నో లక్షలైంది అంటున్నారు. అసలు దీన్ని మ్యాడ్నెస్ కాకపోతే ఏమంటామమ్మా? అందుకని ఇలాంటివి ఎవరు చేసినా ఖండించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఇంకొకళ్ళ ఇది ప్రజాధనం. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ పీపుల్స్ మనీ. దానికి మీరు కస్టోడియన్ మాత్రమే, ధర్మకర్త మాత్రమే. మీరేం ఓనర్లు కాదు. ఓనర్ లాగా ఫీల్ అయితే ఇలాంటి పతనావస్థని చూడాల్సి వస్తుంది. కానీ అంటే సార్ ఇప్పుడు ఇన్ని రోజులు అసలు ప్యాలెస్ వైపు కానీ అంటే ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు, కానీ సడన్ గా ఇప్పుడు ఫోటోలు అన్ని బయటకు వస్తున్నాయి, అన్ని అక్కడ ఏమేమి వాడారో అన్ని ఫోటోలు వస్తున్నాయి. ఎట్లా సార్ అంటే ఎలా? అంటే ఇక్కడ మనం కంపేర్ చేసి చూస్తానమ్మా, ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా చూసాం. ప్రగతి భవన్ అనేది లోపల ఎలా ఉంటుంది అనేది కేసీఆర్ గారు దిగిపోయే వరకు మనం ఎవరన్నా చూసామా? ఆ లోపల అన్ని భవనాలు ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు. లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలియదు. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు? పట్టుమని 10 మందో 20 మందో ఉన్నారు, కొద్దిమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు. సో ఇవాళ ఎలాగైతే గవర్నమెంట్ మారగానే ప్రగతి భవన్ అనేది ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి అక్కడ లోపలికి వెళ్ళి కళ్ళు తిరిగి కింద పడిపోయారు, ఇలాంటివి ఉన్నాయా ఇక్కడ అని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం పోగానే రిషి వ్యాలీ కొండ మీదకి వెళ్ళి దాని దగ్గర వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితి కూడా అదే అయింది. ఋషికొండ ఈ ప్యాలెస్ లోకి వెళ్ళి ఏమిటిది, ఈ నిర్మాణం ఏంటి, అసలు దీన్ని మ్యాడ్నెస్ కాకపోతే ఏమంటామమ్మా? అందుకని ఇలాంటివి ఎవరు చేసినా ఖండించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఇంకొకళ్ళ ఇది ప్రజాధనం. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ పీపుల్స్ మనీ. దానికి మీరు కస్టోడియన్ మాత్రమే, ధర్మకర్త మాత్రమే. మీరేం ఓనర్లు కాదు. ఓనర్ లాగా ఫీల్ అయితే ఇలాంటి పతనావస్థని చూడాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.